హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము నిమ్మకాయల్ని కట్ చేసి రసం పిండుకుని వాడుకున్న తర్వాత ఈ పై తొక్కలన్నీ కూడా పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇలా రసం పిండేసిన 2-3 నిమ్మకాయ తొక్కలు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాని మీద మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆ నిమ్మ తొక్కల మీద చల్లేసి తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మనము ఫ్రిడ్జ్ లో పెట్టామని, ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందండి. ఫ్రిడ్జ్ లో ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి పదార్థాలు పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా ఈ వంట సోడా ఇంకా నిమ్మ తొక్కలు అనేవి పీల్చుకుని మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్ గా ఉండడానికి తొక్కలు చాలా బాగా యూజ్ అవుతాయండి. తర్వాత మనము రోజు కూడా ఇలాంటి వాటర్ బాటిల్స్ లో వాటర్ పట్టుకుని తాగుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి వీటి నుంచి కూడా ఒక రకమైనటువంటి నీచువాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు 1-2 నిమ్మ తొక్కలను ఇలా ఈ బాటిల్లో వేసుకుని తర్వాత ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు ఆ నిమ్మ తొక్కలతోటి బాటిల్ అంతా కూడా ఇలా క్లీన్ చేసినట్లయితే బాటిల్లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో మనము బాటిల్ని క్లీన్ చేసుకున్నట్లయితే బాటిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. బాటిల్ ఎలాంటి సోప్ వేసి కడగాల్సిన అవసరం అసలు లేదండి. ఈ టిప్స్ అనేవి అందరికీ హెల్ప్ అవుతాయండి. ట్రై